సర్వే జన సుఖినో భవంతు నాకు చాలా ఇష్టమైన వాక్యం. నేను మాత్రమే బాగుండాలి అని కాదు, అందరూ బాగుండాలని కోరుకోవడంలో నాకేం ఖర్చు అవ్వదండి. మనసు ఉండాలి. కేవలం బాగుండాలి, ఇందుకు ఖర్చు లేకుండా ఏదైనా చెయ్యగలమా అని ఎన్నిటినో తిరగేస్తానండి. అలా తిరగవేసినప్పుడు నాకు దొరికినవి మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టండి. ఇబ్బంది పెట్టేవి పెట్టాలి అంటే నా దగ్గర ఉన్న రెమెడీస్ బహుశా ప్రపంచంలో ఇంకే వ్యక్తి దగ్గర ఉండవండి, ప్రసక్తే లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? 1 కిలో ఏలక్కాయలు తెచ్చియండి, అయిపోయా. ఎంత కాస్టో తెలుసు కదా. ఏమీ అవ్వదు యాలక్కాయలతోటి, కానీ చేసేది ఉంటే చేయిస్తాను. అంటే అది కూడా ఎందుకు ఖర్చు పెట్టాలి అనేది చాలామంది చెప్తూ ఉంటారు. ఆ యాలకుల కాయి అండి, యాక్చువల్గా దాని ప్రొనౌన్సియేషన్ ఏలకుల కాయి. ఏ గణపతి ఏలకుల కాయది. ఒక 5, 7, 9 ఈ ఏలకుల్ని తెల్లటి బట్టలో పెట్టి మనం తల కింద పెట్టుకొని నిద్రపోయామనుకోండి, మన నెగిటివ్ తగ్గిపోతుంది. మరి ఇలాంటప్పుడు మీ దగ్గర నుంచి కిలో ఏలకులు నేను ఎందుకు తీసుకోవాలి? నాకు అవసరం లేదండి. ఇది చేయండి. 5 లేదా 7 లేదా 9 మంచి కొత్త బట్టలు మూట కట్టుకొని మీరు ఎక్కడైతే నిద్రపోతారో పిల్లో కింద పెట్టుకోండి. అది ఇంకా అలా ఉండిపోవాల్సిందే. ఎప్పుడన్నా చూసుకోండి, దాంట్లో గింజలు అన్నీ ఇదైపోయి ఆ షేప్ అవుట్ అయినప్పుడు మళ్ళీ పెట్టుకోండి. 1 సంవత్సరం తర్వాత, అర్థమైందండి, 1 సంవత్సరం తర్వాత ఏదన్నా నర్సరీ చూడటానికి వెళ్ళండి. అక్కడ రావి చెట్టు ఉంటుంది కదా, అక్కడ వేసేసి రండి. అమ్మో నర్సరీ వాళ్ళు నన్ను తిట్టుకుంటారంటే ఏం తిట్టుకోరండి, తీసేస్తారు. అంటే ఎందుకంటే అవి సంవత్సరం తర్వాత ఆ యాలకులు ఏమి ఉండవండి. మహా అయితే పైన తొక్క మాత్రమే ఉంటుంది, మిగతావన్నీ ఎండిపోయో ఏదో అయిపోతాయి. లేదు, ఒక రావి చెట్టు కింద మీ చేతితో మాత్రమే ఎంత మట్టి వస్తే అంత తీసి కప్పెట్టేసేయండి. మీ నెగిటివ్ ఎనర్జీ శుభ్రంగా పోతుందండి. మీ డబ్బులు కలిసి వచ్చాయా, సంతోషించండి. ఇంట్లో గొడవలు తగ్గాయా, సంతోషించండి. కానీ నాకుగా నేను ఇవి తగ్గుతాయి, ఇది మాత్రమే చేయండి అని అంటలేదు నేను. అది మీ శక్తిని బట్టి ఎలాగన్నా పనిచేయచ్చండి. కానీ ఏలకుల్లో ఉన్నటువంటి అద్భుతమైన శక్తి ఇదే అండి. కొన్ని పూజా విధానాలలో యాలకులు చాలా పవర్ఫుల్గా వాడతామండి. అంటే భగవంతుడికి సమర్పించేటటువంటి మాలగా కూడా మేము ఏలకులను వాడతాం. అయితే ఆ ఏలకులు ఎలా ఉండాలండి? చెట్టు నుంచి అప్పుడే కోసిన ఏలకులు అయి ఉండాలి. మనకి కిరాణా షాప్లో ప్లాస్టిక్ పౌచ్లో దొరికేవి మాత్రం కాదండి. ఏలకులు చెట్టు నుంచి తెంపినవై ఉండాలి. ఇంకా అది మళ్ళీ ఎక్కడ ప్రయాణం చేసి ఉండకూడదు, అథవా మనతోటే. ఇలా కావాలి అంటే మనం వెళ్ళిపోవాలి, ఎక్కడికో ఏ కేరళకో వెళ్ళి తెచ్చుకోవాలి. అఫ్కోర్స్ ఎక్కడ పంట ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. బట్ ఏ ఆన్లైనో అన్నది దొరకదండి. అందుకే ఆ రెమెడీ నేను చెప్పలేదు. ఒకవేళ మీరు తెచ్చుకోగలిగిన సమర్థత మీకు ఉంది అంటే, మీకు ఏలకులు చెట్టు నుంచి కోసినవి అప్పుడప్పుడు దొరుకుతున్నాయి అనుకుంటే, అది మీ ఇష్టదైవం. మీరు ఇంట్లో పూజ చేసే గదిలో ఏ దైవం ఉంటే ఆ దైవానికి మీ శక్తికి అనుగుణంగా శక్త్యానుసారంగా ఆ ఏలకులని దండగా సమర్పించండి. ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలుంటే సంబంధాలు రావడం, వివాహం జరగటం కూడా జరుగుతుంది. కండిషన్ ఒకటేనండి, కిరాణా షాప్లో దొరికేనో సూపర్ మార్కెట్లో దొరికే ఏలకులు మాత్రం కాదు. అర్థమైంది కదండి? ఫాలో అయిపోండి, అద్భుతంగా ఉందండి. మన సమస్యలు వెళ్ళిపోవాలండి, ఖర్చు అవుతుంది కదా. ఫాలో అవ్వండి.